ఇప్పుడు బాడీ లాక్ ఎస్కేప్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. బాడీ లాక్ ఎస్కేప్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం టేక్ డౌన్ పోయినప్పుడు అపోనెంట్ స్క్రాల్ చేసినప్పుడు అది కుదురుతుంది. ఓకే, టేక్ డౌన్ పోతున్నా, స్క్రాల్ చేసినప్పుడు బాడీ లాక్ అయిపోయింది. ఇప్పుడు నా హెడ్ ఆల్రెడీ ఇటు సైడ్ ఉంది, సగం ఉంది. సో లెగ్ ఇలా పెట్టి సపోర్ట్, లెగ్ అనేది బేస్మెంట్, హ్యాండ్ కూడా బేస్మెంట్, ఈ ఎల్బో కూడా బేస్మెంట్, వీఆర్ టేకింగ్ ఆల్ బేస్మెంట్. దెన్ ఎల్బో అనేది వెనకాల కొట్టి ఇలా బాగుంది. సో పట్టుకో సేమ్. సో ఈ రెండు కూడా ఒకటేసారి జరగాలి, 1 by 1 చేస్తే కుదరదు, రెండు ఎట్ ఏ టైం కదలాలి అవ్వాలి. ఓకే, హెడ్ ఎల్బో కొట్టినాక లెగ్ పెడితే కూడా టెక్నిక్ వర్క్ అవ్వదు. ఓకే, బోత్ ఆర్ ఎట్ ఏ టైం, బోత్ ఎట్ ఏ టైం, జస్ట్ గో బ్యాక్. ఓకే, ఇప్పుడు నేను టేక్ డౌన్కి వెళ్తున్నాను, అపోనెంట్ స్ప్రాల్ చేశాడు, ఎస్కేప్ చేశాడు. బేసికలీ నేను టేక్ డౌన్ పోతున్నాను, స్ప్రాల్. సో ఆల్రెడీ నా హెడ్ ఇట్ సైడ్ ఉంది, బాడీ లాక్ పొజిషన్లో ఉన్నాను. సో ఫస్ట్ బేస్మెంట్, హ్యాండ్, లెగ్ బేస్మెంట్, అండ్ దెన్ జస్ట్ ఎల్బో అనేది పంచ్ చేయాలి. ఓకే, పంచ్. ఓకే, ఇట్లా కొట్టినప్పుడు ఈ లెగ్ ఇటు పోవాలి. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ ఎస్కేప్. పట్టుకున్నప్పుడు ఇలా జస్ట్ కిక్, గో బ్యాక్. ఇప్పుడు హెడ్ అండ్ ఆర్మ్, హెడ్ ఆర్మ్ దొరికింది ఒకవేళ, అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు బాడీ లాక్ చేస్తే ఎట్లా ఎస్కేప్ చేయాలో మనం తెలుసుకున్నాం, కానీ హెడ్ ఆర్మ్ దొరికినప్పుడు ఏం చేయాలి? దీనికి కూడా ఒక ఎస్కేప్ ఉంది, అది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, జస్ట్ హెడ్ ఆర్మ్ పట్టుకున్నాడు, ఇక్కడ హెడ్ పట్టుకున్నాడు, హ్యాండ్ పట్టుకున్నాడు, హ్యాండ్ లాక్ అయింది, హెడ్ లాక్ అయింది. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే బేస్మెంట్ క్రియేట్ చేయాలి. బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. బేస్మెంట్ సపోర్ట్ కోసం నేను లెగ్ ఇక్కడ పెట్టాను, లెగ్ పెట్టి హ్యాండ్ పట్టుకుంటున్నాను. అతను ఏదైతే నెక్ సైడ్ పెట్టాడో హ్యాండ్, ఆ హ్యాండ్ పట్టుకొని ఈ ఎల్బో అనేది పట్టుకోవాలి. ఎల్బోని పట్టుకొని ఎల్బోని పుల్ చేయాలి. పుల్ చేస్తే ఆ యాంగిల్ వల్ల అతను వదిలేయాల్సి వస్తుంది, బికాస్ ఆర్మ్ అంతా ఇక్కడ లాక్ అయిపోయి జాయింట్స్ అన్ని కూడా పెయిన్ వస్తాయి. సో ఆ సిచ్యువేషన్ వల్ల అతను వదిలేస్తాడు. ఇప్పుడు క్లోజ్ యాంగిల్లో చూద్దాం. ఓకే, ఇక్కడ గ్రిప్ తీసుకున్నాక ఈ బేస్ ఉంది, గ్రిప్ ఉంది. గ్రిప్ తీసుకున్నాక ఈ ఎల్బోని పట్టుకోవాలి. ఎల్బోని పట్టుకొని పుల్లింగ్ టువర్డ్స్ నీ ఇట్లా పుల్ చేయాలి. అపోనెంట్ని పుల్ చేసినప్పుడు అక్కడ ఓపెన్ అవ్వడం వల్ల దెన్ వీ కెన్ టేక్ హిస్ బ్యాక్. జస్ట్ క్యాచ్ ఎల్బో పట్టుకొని జస్ట్ పుల్, ఇట్లా స్ట్రైట్గా పుల్ చేయాలి. ఇట్లా పుల్ చేసినప్పుడు ఆ యాంగిల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చినట్లయితే కమెంట్, షేర్ అన్నీ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.